ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలోకి వస్తాం. దానికన్నా ముందు మనము వాగ్దానం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యెహోషువ మొదటి అధ్యాయము 29వ వచనం అందరం చదువుతాం. చదవండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఒకరు అందరూ చదువుదాం. స్టార్ట్ చేయండి. చదవండి. అందరం ద్వితీయోపదేశకాండము 31:8 కూడా చదువుతాం. 31:8 వచ్చినాన్ని కూడా చదువుతాం. ద్వితీయోపదేశకాండం 31:8 వచ్చినాం. అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7:17 కూడా చదువుతాం. ప్రకటన గ్రంథము 7:17 వచ్చినాయని కూడా జ్ఞాపం చేసుకుందాం. చదువుతాం. అందరం కలిసి చదువుతాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి వస్తాం. ఇర్మియా 13లోకి వస్తాము. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 7 వచనాల వరకు కూడా మార్చి చదువుకుందాం. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాని వేయకుము. రెండవ మారు యెహోవాకు ప్రత్యక్షమై నీవు బండ బీటుల్లో దాన్ని దాచిపెట్టు. యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేను పోయి యూఫ్రటీస్ నది వద్ద దాన్ని దాచిపెట్టి తిని అక్కడ చివరి వచ్చిన అందరం కూడా చదువుకుందాం. నేను యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవి నడికట్టును చూసి చోట నుండి దానిని తీసుకొని తిని, నేను దానిని చూడగా నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరాని దాని. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాటను మనము జ్ఞాపం చేసుకుందాం. 5వ వచనం అందరం కూడా చదువుతాం. లేకుంటే 6వ వచనం చదువుతాం. 5వ వచనం స్టార్ట్ చేస్తాం. అందరం కలిసి చదువుతాం. 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యం పొందెను, కాగా దేవుడు అతన్ని లేకపోయాడు. మనం చదువుకున్న రెండో వాగ్దానం, రాత్రి మొదటి వాగ్దానం చూసుకున్నాం. ఎలా నెరవేరుతుంది? తీసుకుంటానే నెరవేరుతుంది. తోడై ఉండంటానే తోడ నెరవేరుతుంది. మనం రాత్రి కొన్ని 3 సూత్రాలు చూసుకున్నాం. దేవుడు మనతో ఉంటే ఏదైనా నెరవేరుతుందని, ఆయన ఎట్లా మన దగ్గరికి వస్తాడు, ఎలా మనతో ఉంటాడు, మన పిల్లలతో మన కుటుంబంతో ఎలా ఉంటాడని రాత్రి మనం చూసుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్న రెండో వాగ్దానంలో కూడా ఏముందంటే, నీ ముందర నడుచువాడు ఆయన మన ముందర నడుస్తాడు, ఎప్పటికీ నడుస్తాడు. ప్రేమిన వాళ్ళ దానికి ముందు మనము కొన్ని లేఖనాలు మనం గమనించి చదువుకున్న భాగాలు గమనించినప్పుడు ఆ ముందర ఎలా వస్తాడో మనకు అర్థమైపోతుంది. రండి. కాబట్టి గమనించిన మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో ఒక చక్కటి
మనం చదువుకున్న భాగాన్ని మొదటి వచనం చదవండి బాబు. ఉమ్, ఆ, ఆ. ఏం చేయమన్నాడు? నీవు వెళ్ళి ఆ, అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకుము. అద్భుతమైన సందేశం ప్రియమైన వాళ్ళరా. నడికట్టు ఆ దినాల్లో బెల్ట్. ఇప్పుడు మనం కూడా బెల్ట్ కట్టుకుంటా అంటాం, ప్యాంటు జారిపోకుండా. ఇంకా ఏదేదో మనము ఇవన్నీ కూడా మనము బెల్ట్ తీసుకుంటున్నాం. చాలామంది బెల్ట్ కట్టుకుంటానంటాం, అవసరం, మంచిది. అయితే ఇక్కడ నడికట్టు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బెల్ట్. కాబట్టి ఈ యొక్క నడికట్టు కొని కట్టుకుంటాడు. ఓకే, 3 వచ్చింది చదువుమా. రెండవ మారు ఈ నడికట్టును ఏమంటున్నాడంటే, ఈ నడికట్టును యూఫ్రటీస్ నది దగ్గర పోయి అక్కడ ఒక ఆ బండపీటల్లో దేన్ని దాచిపెట్టి అన్నాడు. ఓకే, చదువుమా, గమనించండి. ఈ నడికట్టును తీసుకుపోయి ఏం చేసినాడు? దాచిపెట్టినాడు యూఫ్రటీస్ నదిలోకి. చదవండి. చాలా దినములైన తర్వాత ఆయన ఏం చేసినాడు? దేవుడు అతనికి మళ్ళా మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? చదవండి. అది తీసుకొని రా అంటున్నాడు. చాలా రోజులు అయిపోయింది దాచిపెట్టది. ఈయన కూడా మర్చిపోయినాడు, కానీ అది తీసుకొని రా ఇప్పుడు అంటున్నాడు. ఏం తీసుకురమ్మంటున్నాడమ్మా? నడికట్టు. గుర్తుపెట్టుకోండి, ఏ కట్టు? నడికట్టు. కాబట్టి ఈ నడికట్టు చాలా రోజులైంది కదా దాచిపెట్టి, యూఫ్రటీస్ నది దగ్గర. నువ్వు ఎక్కడ దాచిపెట్టి అక్కడికి పోయి దాన్ని తీసుకొని రా అంటున్నాడు. చదవండి. ఇప్పుడు తొగినాడు. ఆ నడికట్టును ఉండే ప్లేస్లో తొగితే, తొగిన తర్వాత ఏం జరిగింది? చూడగా ఏమైందంట? చెడిపోయి ఉండేను. రెండోది చదువుమా. ఆ నడికట్టు ఏమైందంట? చెడిపోయింది. రెండోది ఏమైంది? పనికి రాకుండా పోయింది. ఎంత అద్భుతమైన సందేశం! దేవుడు ఒక్కొక్క దాన్ని పట్టుకొని మనకు బుద్ధి జ్ఞానం నేర్పించాలని దేవుడు ఎన్ని లేఖనాలు బైబిల్లో రాసించినాడు. అసలు ఈ గ్రంథము మన చేతిలో ఉండడం అంటే మనం ఎంత అదృష్టములండి. చాలా ఈ గ్రంథం ఉంటే మన జీవితం సార్థకమవుతుంది. జానుకు నిజం చెప్పిన ఉదయం, జాన్, దేవుని ఆనుకో, దేవుని గ్రంథాన్ని రోజు ధ్యానించు. నేను నచ్చి నాతోనే ఉన్నాడు ఈ అబ్బాయి. వస్తాడు, నాకు నీళ్ళు ఏంటంటే చేస్తున్నాడు బాబు. మంచిది. నేను ఆయనకు నా ద్వారా కొన్ని దైవికమైన మాటలు చెప్తూ వచ్చాను. దేవుణ్ణి ఆనుకో, దేవుని గ్రంథాన్ని బాగా చదువు. అదే నిన్ను ఉన్నతమైన స్థితికి, నాకు ఉద్యోగం రాలేదని భయపడాకు, అదే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తుంది. సరే, కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నడుకట్టు ఏమైందట? చెడిపోయింది. రెండోది పనికి రాకుండా పోయింది. ఎందుకు పనికిరాదు? అది ఇప్పుడు ఏం పనికిరాదు. కట్టుకునే దానికి ఈలు కాని పరిస్థితుల్లో అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఈ నడికట్టుతో కూడా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న దేవుడు. ఈ చివరి దినాల్లో మనం చివరి దినాల్లోనే ఉంటాం. రెండోది 2026, 2027 వరకు కూడా ప్రభు కొరకు మనం చెడిపోయిన వారంగా, ప్రభు కొరకు మనము పనికిరాని వారంగా మన జీవితాలు ఉండకూడదండి. మనమందరం ప్రభు కొరకు ఉపయోగపడు వారంగా ఉండాలా. ప్రభు కొరకు ప్రయోజనకారకులుగా మనం జీవించాలా. యవనస్తుడు మొదలుకొని స్త్రీ పురుషుడు అందరం కూడా మనము ప్రభు కొరకు మనము ఉపయోగపడే ఆ యొక్క సాధనాలుగా మనం ఉండాలా. ఆయనకు ఉపయోగపడే బతుకు ఎందుకండి? ఎంత ఆస్తి ఉంటే, మనం ఎంత బంగారు ఉంటే, ఎంత మేడ మిద్దలు ఉంటే, ఎంత ఎకరాల పొలాలుంటే, ఊరంతా నా వారే అనుకుంటే, ఎంత బలగం ఉంటే ఏం ప్రయోజనం? ఆయనకు ఉపయోగపడని బతికే కాదు. ప్రియమైన వాళ్ళరా, మనము నడికట్టులాగా మనం బతకూడదనే దేవుడు ఈ సారాన్ని మనకు దేవుడు వెల్లడి చేస్తుంటున్నాడు. దేవుడు భూమి మీద తన సృష్టి అంతా కూడా ఆయనకు ఉపయోగపడుతుంది. కలుగునుగా కన్నా ఈ సృష్టి ఆయన మాట వింటాంది. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. 100
6వ అధ్యాయం చూడండి, 146వ అధ్యాయం గమనిస్తాం. కీర్తన 146లో ఇక్కడ గమనిస్తే ఎంత బాగా దేవుడు రాయించాడు చూడండి. ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు అక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు. 48 చూడండి, 3వ వచనం చదవండి. 48 కీర్తన 3. సూర్యచంద్రులారా స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ, పరమాకాశములారా, ఇప్పుడు గమనించండి, ఈ సూర్యచంద్రుడే కానీ నక్షత్రమే కానీ ఆకాశమే కానీ అన్నీ కూడా ఏందంట, ఆయన ఆగ్నేయగా, చూసినారా, ఈ సర్వసృష్టి ఆగ్నేయగా పుట్టినాయి. మానవుని దేవుడు ఎప్పుడు కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. కలుగునుగా కానీ మానవుని దేవుడు అనలేదు. మానవుని నిన్ను నన్ను కూడా ఏం చేసినాడు, దేవుడు నిర్మించినాడు. దేవుడు ఏం చేసినాడు, నిన్ను నన్ను నిర్మించినాడు, తయారు చేసినాడు. మనం ఈ భూమి మీద మనందరినీ ప్రభు చేతులు తాకాయి, మనందరినీ చేతులు తాకాయి. దేవుడు మనల్ని ఈ విధంగా తన చేతులారా నిర్మించుకున్నాడు. మనం మానవునిగాక, మానవుని ఒక్కని కూడా కలుగునుగాక అనలేదు మానవుని దేవుడు. సర్వ సృష్టిని కలుగునుగాక అన్నాడు. మనం చదువుకున్న ఈ సూర్య చంద్రుడు, ఆకాశ నక్షత్రములు, అవి అన్నీ ఏదైనా సరే దేవుడు ఏంటంటే ఆయన ఆజ్ఞేయగా పుట్టెను. అయితే ఏంటంట చూడండి, ఆయన వాటికి కట్టడలను నియమించెను. చదువుమా, చూసినారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి సూర్యచంద్రుడే కానీ, సృష్టిలో ఉన్న నక్షత్రములే కానీ, సమస్త జీవరాశులు ఏదైనా సరే భూమి మీద కలుగునుగా కన్నా అన్నీ కూడా ఏమిందంట, ఏది కూడా ఏమైందంట, ఆయన ఆజ్ఞను, ఆయన కట్టడను ఏమైందంట, అది అతిక్రమించదంట. ప్రియమైన వాళ్ళు, ఎంత అద్భుతమైన మాట ఇది. కాబట్టి ఈ 2026లో దేవుడు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు సృష్టిని చూపిస్తున్నాడు, నీ ముందర సృష్టిని పెడుతున్నాడు. అతిక్రమించలేదు. ఏ రోజు కూడా సూర్యుడు ఈరోజు నేను సెలవు పెట్టుకుంటా, నేను రాను అన్నాడమ్మా. చంద్రుడు ఈ నెల నేను ఒక నెల హాలిడేస్ పెట్టుకుంటే నేను రాను, సెలవు పెడతాను, రాసి పెడతా, ప్రభుకి ఛానల్ లెటర్ ఏమన్నా లేదు. సర్వసృష్టి ఆయన ఏం చెప్పినాడో ఈ లోకం అంతా అయ్యేంత వరకు ఈ పని చేస్తూనే ఉంటాయి, ఆయన మాట వింటూనే ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, సమస్త జీవరాశులు ఆయన మాట వింటున్నాయి. మనమే ఆయన మాట చేతులారా ప్రేమించి మనం చేసుకున్నప్పుడు ఆయన కట్టడం ఏం చేస్తున్నాం మనము అతిక్రమించుచున్నాం. ఏదియు దాన్ని అతిక్రమించదంట. ఆయన వాటికి కట్టడ నియమించినప్పుడు ఏది కూడా దాన్ని మనమైతే ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎన్నిసార్లు ఆయన కట్టడలను అతిక్రమించినాం, దాటుకొని పోయినాం. ఆ స్త్రీ ఆ యొక్క గీత దాటకూడదని వాళ్ళ మరిది గీత గీసిపోయినాడంట. అక్కడి ఇంకా దాటేదంట. చూడండి, చెప్పినారా? కాబట్టి అలా మనము ప్రియమైన వాళ్ళరా అతిక్రమించకూడదు. దేవుడు ఏం చెప్పినాడో అదే మనము చేస్తారు. అలా దేవుని కొరకు ఆ నడికట్టు వలె మనము చెడిపోయిన వారంగాను, ఆ యొక్క దేవునికి పనికిరాని వారంగా మన జీవితాలు ఉండకూడదు. నీకు పోయే బతుకు నాకెందుకు అయ్యని రోజు ప్రార్థన చేయి, నన్ను వాడుకోయ్యని ఒక పాట రాసినారు. బహు చక్కగా ఉంది ఆ పాట. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో. ఈ పాట రోజు పాడు, నిన్ను వాడుకునే మొదలు పెడతాడు దేవుడు. యావద్దని అంటున్నావా? ఒక రోజన్నా నన్ను వాడుకోయ్యా అంటున్నావా? అంటున్నాం మనము, నన్ను వాడుకోయ్యా. ఈ సంవత్సరం మొదలుపెట్టు. నేను ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో, నా వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఈ మాట అంట చివరిగా, ప్రభువా నా చివరి ఊపిరి వరకు నన్ను వాడుకోయ్యా ఇదంట. మా కూతురుండి, ఏంది డాడీ నన్ను వాడుకో అంటావు నువ్వు అంటే, అవునమ్మా, ఆయన కొరకు బతికెందుకమ్మా? నేను దేశం కొరకు గవర్నమెంట్ సర్వెంట్గా
ఉన్నాను. దేవుడు తిరిగి నన్ను మరి గాడ్ సర్వెంట్గా వాడుకున్నాడు. ఆయన కొరకు చివరి ఊపిరి వరకు ఏం చేయాలా? బలో ఖుదావన్ యేసు మసీకి జై అని ఏం చేయాలా? ప్రాణం పోవాలన్న ఆశ. అది ఎప్పుడు జరుగుతుంది తెలియదు, కానీ యేసు వార్తలో జరుగుతుంది అది. కాబట్టి అది నా ఆశ. ఆయన కొరకు ఉపయోగపడని ఎందుకండి మన బతుకులు? బైబిల్లో మరి ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు చేసినాడు వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానికి. చేసినప్పుడు అక్కడ కొన్ని ఆ యొక్క జీవరాశులను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అద్భుతం అది. అవి ఏం చెప్తుంటాయి? ఆ పని చేసి వస్తున్నాయి. 105వ కీర్తన గ్రంథం 105. 29 చదవండి మాకు. చేపలు ఏం చేసినాడు? చదవండి. ఏం చేసినాయంటమ్మా? కప్పలు నిండిపోయినాయంట. ఆ దేశం అంతా కూడా ఇళ్ళలోకి మొత్తం బెక్క అంటున్నాయి. వంట రూమ్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, అంత లెక్కలు కూడా, బోకులు అన్నింటిలో అన్నీ ఆడ చూసినా కానీ వాళ్ళు వంట చేసుకుని బెక్క ఆడుతున్నాయి ఆడ చూసినా కానీ. చదవండి. ఏడిపోయినాయి? రాజులు గదులు ఇచ్చిపెట్టలే, బాత్రూములు ఇచ్చిపెట్టలే, అంత లెక్కలు ఉన్నాయి కప్పలు. ఇవి దేవుడు ఆజ్ఞిస్తే ఈ కప్పలు అన్నీ వచ్చేసినాయి. చిన్నప్పుడు కప్పలతో ఆడుకుంటారు కొంతమంది పిల్లలు. ఆడుకున్నామా? మనం ఆడుకోలే. మీ ఊళ్ళో కప్పలే లేవంటావా? కాబట్టి ఈ విధంగా ఆ కప్పలు రాజుల గదుల్లో కూడా వెళ్ళిపోయినట్టు ఆజ్ఞ దేవుడు ఇచ్చినాడు ఆ కప్పలకు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఐగుప్తు దేశంలో మొత్తం అన్నిళ్ళకే వెళ్ళిపోండి. కప్పలు ఆయన మాట వింటున్నాయండి. బతికిన రోజులు బెక్క అనేది కానీ ఇంక వేరే భాష లేదు దానికి. అది దేవుని మాట ఏం చేస్తుంది? వినింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ నదిలో చూసినా కప్పలు లేని సముద్రం లేదు, కప్పలు లేని నది లేదు, కాలువలు లేవు. దేవుడు వాటిని బ్లెస్సింగ్ చేసినాడు. వర్ధిల్లుతానే ఉంటాయి, ఎందుకంటే దేవునికి ఉపయోగపడుతున్నాయి. కప్పలు వెళ్ళి ఆ దేశమంతా కూడా నిండిపోయినాయి. చదవండి కిందమ్మా. ఆయనగా చోరీగలు పుట్టాయి. గీ అంటున్నాయి వాళ్ళ చుట్టూ గీ అంటున్నాయి. పర్వాన్ని ఇచ్చిపెట్టలే, ఎవరిని ఇచ్చిపెట్టలే, సైనికులు ఇచ్చిపెట్టలే, ఎవరిని ఇచ్చిపెట్టలే. అందరినీ గీ అంటే పిల్లలు ఎదిరించుకుంటాడు. ఏంది మరి ఎదిరించుకుంటాడు? గీ అంటున్నాయి. ఏంటి ఇది? ఈ తిక్కబడి అందరికీ ఊర్లో తిక్కబడిపోయింది. రాజులకు ఆ యొక్క అందరికి కూడా గీ అంటే ఎవరికి ఎట్లుంటుంది? మా గీ అని ఎట్టుంటుంది? ఏంది ఇది న్యూసెన్స్ అనుకుంటారు. కాబట్టి వాళ్ళు గీ అంటే వాళ్ళు దిక్కు తెలియదనమాట. చూసినారా? జోరీగలకు దేవుడు ఆజ్ఞిస్తే ఆ భాష, దేవుని భాష దానికి ఎట్లా అర్థమవుతుందో చూడు. ఒకేలే ప్రవచిత్తం. ఎంతమంది పోవాలా మేము? అన్నీ గుంపులు పోయినాయి ఆ దేశంలోకి. నేను ఎందుకు చెప్తున్నానా? ఉపయోగపడుతున్నాయి దేవుని కొరకు. నడికట్టు వలే ఆ యొక్క మనం పనికిరాని వారంగాను, చెడిపోయిన వారంగాను, దేవునికి పనికిరాని వారంగా మనం ఉండకూడదనే దేవుడు మనకు ముందు సృష్టిలోని జీవరాశులు మన ముందర పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా చదవండి. ఏమొచ్చినాయంట? ఆ రోజు దేవుడు ఆజ్ఞేయగా దోమలు వచ్చినాయి. ఇప్పుడు మన దేశమంతా దోమలే ఉన్నాయి. ఆడ చూసినాయి. కడపలో అయితే మొత్తం దోమలే. దోమ తెరుగు కట్టుకోకుంటే 18 2-3 లీటర్లు తాగేచ్చాయి. అన్ని దోమలు ఉంటాయి కడపలో. కాబట్టి కాలువలు ఎక్కువ ఉండే చోట దోమలు ఉంటాయి తప్పనిసరిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా దోమలకు వచ్చాడు. దోమ కూడా దేవునికి ఉపయోగపడుతుంది. ఆలోచన వస్తుంది, అయ్యా నాకన్నా దోమ మేలు కదయ్యా, నాకన్నా ఆ జోరికి మేలు కదయ్యా, నాకన్నా కప్ప మేలు కదయ్యా అని ప్రశ్న రాలేదా నీకు? రావాలా? రాకపోతే నువ్వు చెడిపోయిన వాడుగా, దేవునికి ఉపయోగపడని వాడుగా తయారైపోతావు. ఆ ప్రశ్న వస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను ఉపయోగించుకుంటాడు. ప్రేమ దోమలు దేవునికి ఉపయోగపడినాయి. ఆజ్ఞిస్తానే. చదువుమ్మా. 34 చదువుమ్మా. ఆయన ఆజ్ఞయగా ఏంటి? మిడతలు వచ్చేసినాయి. ప్రియమైన వాళ్ళ ఆజ్ఞిస్తేనే అవి వచ్చినాయి. చూడండి, మిడతలకు ఆయన భాష తెలుసు. వెళ్ళండి ఐగుప్తులకి ఎంత వెళ్ళిపోండి, మీరు వారి పంట పొలాలని తినేసేయండి. ప్రియమైన వాళ్ళ ఎన్ని మిడతలు వచ్చినాయి. మనం పిలుచు, మన పిల్లోడే మన ఇంటికి మన మాట వినడు. చూసినారా? సర్వ సృష్టిలో ఉన్న జీవరాశులు కూడా ఆయనకు ఉపయోగపడుతున్నాయి. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసేటప్పుడు ఈ జీవరాశులు ఆయనకు ఉపయోగపడ్డాయి. ఆయన మాట విన్నాయి.
ప్రియమైన వాళ్ళరా, మనము నడికట్టు వలె, చెడిపోయిన నడుకట్టు వలె, పనికిరాని నడికట్టు వలె మన బతుకుండకూడదనే దేవుడు మనకి ఈ విషయాలు సృష్టిలోని జీవరాశులు మన ముందుకు పెడుతున్నాడు. నన్ను కూడా వాడుకోయ్యా అనే దాని కొరకు మనం వేస్తాం. చదువుమా. పురుగులు చూసినారా, పురుగులు దేవుడు వాడుకుంటున్నాడు. చిన్న పురుగులు, ఎంత అద్భుతం కదా. చూసినారు, లెక్కలేని చీడ పురుగులు వచ్చను, వారి పంటలని తినేస్తాడయి. ప్రియమైన వాళ్ళ, ఎంత అద్భుతం చూడండి. దేవుని మాట పలుకుతోనే ఆజ్ఞ ఇవ్వగానే మిడతలు వచ్చేసినాయి, చీడ పురుగులు వచ్చేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ, కప్పలు వచ్చేస్తున్నాయి, జోరికలు వచ్చేస్తున్నాయి. ఎంత అద్భుతము. వాటిది కలుగునుగా కంటే పుట్టినేటే ఎన్ని చేతులార చేసుకున్నవారు మనం. మనకు పరలోకం ఉంది, నిత్యజీవం ఉంది మనకు. వాటికి ఏమీ లేదు. బెక అంటే ఎప్పుడో కూడా చచ్చిపోతుంటాయి. ఏ నిరీక్షణ లేని అవి దేవునికి ఉపయోగపడుతున్నాయి. మనకు పరలోక రాజ్యంలో మనం ఉంచాలని దేవుడు ఆశిస్తున్న మనల్ని మనం ఎంత దేవునికి ఉపయోగపడాలా? నిన్ను నన్ను రక్షించడానికి, కప్పలను రక్షించడానికి, బిడతలు రక్షించడానికి ప్రాణం పెట్టాయనా? నిన్ను నన్ను పాపి అయిన నిన్ను నన్ను రక్షించడానికి కొరకు ఏం పెట్టినాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన వాని కొరకు నువ్వు నేనేం చేస్తున్నాం? ఈ పాట పాడు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పాడదాం. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు. పిమిన వాళ్ళరా, నన్ను వాడుకో అయ్యా. ఈ సంవత్సరమైనా వాడుకున్నాను, ఏమైనా చేస్తానయ్యా. 93లో నేను రక్షింపబడినప్పుడు ఎర్రగుంటలో మిలిటరీ నుంచి వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీలో డ్యూటీ చేస్తున్నాం. అక్కడ బేర్షబా అది ఓరే ప్రార్థన మందిలో నేను రక్షణ పొందినాను. ప్రభు నన్ను ఆకర్షించినాడు, ప్రభు పట్టుకున్నాడు. అందరికన్నా ముందే పోయి చేపలు వేసేస్తాను. ఆదివారం అందరికన్నా ముందే పోయి బాత్రూమ్లన్నీ కడిగేస్తాను. అంత సువాసన చేసి వారేస్తాను. దాంట్లో పెనాయిలు గినాయిలు వేసేస్తే ఈయనే అన్నం తినాలా, ఈయన టిఫిన్ చేయాలనేట్టుంటాయి. అంత క్లీన్ చేసి పెడతాను అందరికన్నా. వీళ్ళు ఆ తర్వాత వీళ్ళు మెల్లగా వస్తారు. అరే ఎవరు చేపలు వేసేసినారే, వీళ్ళు ఎవరు అప్పుడే బాత్రూమ్లు కడిగేసినారు, ఒక్క పని అన్న మనకుందే? ఏ పని లేదు, అన్నీ నేనేం చేసింటాను. ప్రియమని వాళ్ళరా, ఆ బ్లెస్సింగే నాకు ఈరోజు కూడా. దేవుని కొరకు ఏ పనైనా సరే అండి, ఏ పనైనా సరే మనము మహాప్రసాదం అన్నట్టుగా మన ఆ పనిని స్వీకరించాలి. ఇక్కడి నుంచి ఆజ్ఞ వచ్చిందనుకో, పలానా రోజు పని చేస్తాం అన్నప్పుడు ఏం చేయాలా? రెడీ అనాలా, కొట్లాడాలా. అసలు ఆయన దోస్తుంది అనుకో, అమ్మ నేను దోస్తుంది అని కొట్లాడాలి. పరగ తీసుకొని పరగ పుల్లల్ని అటు వెళ్ళిపోయేంత వరకు అట్లా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మిడతలు, చీడ పురుగులు కూడా దేవుని మాట వింటున్నాయి. మనం కూడా ఆయన మాట విన్నాం, ఆయన కొరకు ఉపయోగపడతాం మనం. ఈ చివరిది, ఈ మాట నెరవేరాలంటే నీ ముందర నడుచువాడు యెహోవా. ఎప్పుడు మీ ముందర నడుస్తాడంటే నువ్వు ఆయన కొరకు ఉపయోగపడితే నీ ముందర యేసయ్య నడుస్తాడు. నువ్వు నీ ముందర నడుస్తాడు, నీ కుటుంబం ముందర నడుస్తాడు, నీ పిల్లల ముందర నడుస్తాడు. ప్రేమైన వాళ్ళ, ఈ సత్యం తెలియక మనము వాగ్దానము మన ముందర నడుచాడంట ఆయన. ఈ చదువుతాం చర్రం చదివి మన ముందర నడుచాడంట. ఎట్ట నడుచాడు ఆయన? వాగ్దానం తీసుకొని నడుచాడు ఆయన. ఆయనకు మనం ఏం చేస్తాం? ఉపయోగపడతాం. ప్రాణం ఇస్తావంటే ఇస్తా ప్రభు అనాల. అట్టుండాలి మనం. ప్రేమిన వల్లరా, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినా లేదా? మనం ఆయన కొరకు ఇచ్చువారాగా ఉండాలంట. ప్రేమిన వల్లరా, ఒక ఆయన ఏం చేసినాడంట, ఒక శిష్యుడు వాళ్ళ గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు, జ్ఞానాభ్యాసం నేర్చుకుంటాండగా ఉన్నట్టుండి, గురుగారు మా భార్య చూడుబుద్ధి అవుతుంది, నేను పోయొస్తా రే. భార్య మాయ, పిల్లలు మాయ, కుటుంబం మాయరా అన్నాడంట. ఏది గురుగారు అట్టుంటావు? నా భార్య ఎంత ఇష్టం తెలిసినా నన్ను అంతగా ప్రేమిస్తుంది అంటాడు. అంతగా ప్రేమిస్తుంది అన్నీ అంట. మరి అంత మాయరా, సరే నువ్వు పో అని పంపించినట్ట. ఆ తర్వాత పంపిస్తే గురువు ఒక ఆలోచన చెప్పి పంపించినాడు. వస్తానే ఏమైపోయినాడు, ఇంటికి వస్తానే ఆ శిష్యరేఖం తీసుకొని జ్ఞానం పొంది వచ్చి ఇంటికి వస్తానే ఏమైనాడు, ఇంట్లో మధ్యలో కాలు జారి పడిపోయినాడు. పడిపోతానే అందరూ వాళ్ళ భార్యలందరూ వచ్చేసి కదిలిస్తే పలకలే, చెయ్యి వెచ్చిట్టు చేసి ఇట్టే పడతాను, అయ్యో అని ఏడుస్తున్నారు.
ఆ తర్వాత వాళ్ళమ్మ వచ్చింది. వాళ్ళందరూ ఏడుస్తారు, ఏమైరా, ఎందుకురా, ఎన్ని రోజులు జ్ఞానం తీసుకుంటాను వచ్చి ఇక్కడ ఇది ఎందుకేనారా అని ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళ గురువుగారు వచ్చినాడు. వచ్చిన తర్వాత, అయ్యా మీ గురువుగారు మీ శిష్యుడు చనిపోయినాడయ్యా అంటే, అవునా అని ఆయన చేపట్టుకొని, అవునే అమ్మా, నేను ఒక ఆలోచన చెప్తాను, నా శిష్యుడు బతుకుతాడు అన్నప్పుడు, చెప్పండి అయ్యా, ఏమైనా చేస్తాం, మేము ఏమైనా చేస్తామయ్యా అన్నారంట అందరూ. భార్య గిరంతా అంటే, ఏమీ లేదమ్మా, మీలో ఒకరు ఈ అబ్బాయి కొరకు ప్రాణం పెట్టగలిగితే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, బతుకుతాడండి అంట. అంటే ఏమైనా చేస్తాం అన్నోళ్ళు ఇప్పుడు ఒక్కరు పలకలేదట. ఏం చేస్తావు, నువ్వు ప్రాణం ఇస్తుంటే ఏం చేస్తావు, ఏం పలకలేదట. ముందు మేము ఇచ్చాం అన్న, ఇప్పుడు ఎవరు పలక, సైలెంట్ అయిపోయినారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను అడిగినట్ట, అమ్మా ఇంకా మీరు శిలోలు కదా తండ్రి, మీ టైం అయిపోయింది కదా, మీరు ఎప్పుడైనా చనిపోతారు, మీరు ప్రాణం ఏంటంటే, అయ్యా వాని కొరకు ప్రాణం పెట్టుకుంటే మేము ఎవరి కొరకు పెడతాము, ఇంకా 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి కాలే, వాళ్ళని పెళ్లి చేసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు పెళ్లి చూసి మళ్ళీ అయినా ఇస్తామయ్యా అని వాళ్ళు తప్పించుకున్నారు. ముసలి వాళ్ళిద్దరు ఏం చేసినారు, తప్పించుకున్నారు. వాళ్ళ అన్నగారిని వదలంతా ఏదో ఒకటి చొట్టు పెట్టి తప్పించుకుంటున్నారు. చివరికి భార్యను అడిగినారు, ఏమ్మా నువ్వేనా ఈయన భార్యను, అవునయ్యా నడిచింది. ఏడ్చంలో మొదటి వాళ్ళు ఎవరు, ఏడ్చంలో మొదటి వాళ్ళు వాళ్ళే. ఆ వరం దేవుడు ఎట్టిచ్చినాడు. కానీ ఏడ్చడంలో ఆహా, మా మేనత్త మా అవ్వగారు చనిపోయింటే హైదరాబాద్ నుంచి వచ్చింది. వస్తానే అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఆమె వచ్చి అత్త అని శవం మీద పడి ఏడ్చంది. ఏమిరా ఇంతగా ఏడ్చంది, నటన ఉత్తది, తుస్సు ఏడుపులే ఎన్ని. కాబట్టి ప్రేమారా, కాబట్టి ఇక్కడ మా అత్త ఆమె అత్త అని మళ్ళీ సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఏడ్చలే. చూసినారా, అది మనకు తెలుసు. గుడ్డ పెట్టుకుంటారు కొంతమంది, అందరూ ఏమన్నా అనుకుంటారని. కాబట్టి ఇక్కడ ఆ భార్య ఏడ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలిసిన, ఆ భార్య, సరే అమ్మా నువ్వైనా ప్రాణం పెట్టచ్చు కదా నీ భర్త కన్నా, అయ్యా ఆయన కొరకు కాకుంటే నేను ఎవరి కొరకు పెట్టారా, ఆయనే నా జీవితం, నా సర్వం, నేనే మార్గం సత్యం జీవం అన్నట్టు చెప్పిందట ఆమె. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, ఆమె ఏమనింది, అయ్యా నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా, వీళ్ళని పెంచే వాళ్ళు ఎవరు లేరయ్యా అని ఆమె కూడా ఏమైందంట, ఆమె కూడా తప్పించుకుంది. ఏం జాన్, ఆమె కూడా తప్పించుకునింది. ఆమె కూడా తప్పించుకునింది. ఇప్పుడు అందరూ తప్పించుకున్నారు, ఇంకెవరు అతన్ని బతికించేవాళ్ళు. అప్పుడు శిష్యుడా లే అన్నాడట. శిష్యుని ఏం చేసినాడు, లే అన్నాడట. అప్పుడు శిష్యుడు లేచి నిలబడినాడట. అరే బతికినాడు అని అందరూ సంతోషిస్తున్నాడు. వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి, ఏమండి అని, నేను నా ప్రాణం పోయిందండి, నువ్వు చనిపోయిన తల్లికి అట్ట అంటే, ఎవరు నువ్వు అని అంట. నేనండి నీ భార్యను, ఓవారియు అన్నట్టుగా, ఎవరు నువ్వు అన్నట్టే, నాకు తెలియదు నువ్వు ఎవరో తెలియదమ్మా. వాళ్ళ అమ్మ నాయన వచ్చినారు, రే నేను రా, మీ అమ్మ మీ నాయన మీ యొక్క తల్లిదండ్రులు, మీ అన్నరా, రే మేము వదినరా అని అన్నట్టుంటే, ఎవరో మీరు నాకు తెలియదు, ఎవరు అన్న, ఎవరు చెల్లి, ఎవరు నాయన, ఎవరు తల్లి, ఎవరు వదినలు, ఎవరు అన్నగారు, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, గురువుగారు పొదం పన్నే అంటంగా. ఎవరితో విన్నాడు? ప్రేమైన వాళ్ళారు, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభువు ఒక్కడే తప్ప ఎవరు ప్రాణం పెట్టేదండి. ఆ ప్రభు కొరకు మనం ఏం చేస్తాం? ఈ వేతల్లో ఉన్న ప్రతి వారు కూడా దేవుని కొరకు ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? ఉపయోగపడతాం. దేవుని కొరకు పని చేస్తాం. ఏ పనైనా చేస్తాం. మనం చేస్తామా? యూత్ చేస్తామా? చచ్చుకున్నారే. ఏం పేరు రా నీ పేరు? జరుష. అద్భుతంగా నేను మొట్టమొదటిసారి సంఘంలో కంజరగొట్టే అమ్మాయి ఎంత ఉత్సాహంగా మహాప్రసాదం అని తెచ్చుకుంటుంది. తీసుకుపోతాలా? ఇక్కడ పెట్టావు కదా, పెట్టావు. నేను కూడా నాకు కంజరిపించండి, లాక్కొని కొడదాం అనుకునే, మళ్ళీ బాధపడతాను, తీసుకోలే. నాకు కూడా నాకు మా ఇంట్లో కూడా కంజర ఉంది, కొనుక్కున్నాను. దేవుడు నేర్పించినాడు నాకు. కాబట్టి ఆమె కొడతా అంటే నాకు లాక్కొని కొడతా, తీసుకొని అటగా తల్లి నీటి కొడదాం నేను చెబుతాం అనుకున్నాను. మంచి తల్లి, దేవుడికి మంచి వరం ఇచ్చినాడు దేవుడు, అలాగే బతుకు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా మనము ప్రభు కొరకు ఉపయోగపడ. ఎవరు నీకు ప్రాణం పెట్టరు? నీ భార్యకు 10 కేజీలు బంగారు పెట్టు, నీకు ప్రాణం పెట్టదు. ఇచ్చాదే అన్నా? ఇచ్చాదే? బంగారు పెట్టావండి నీ కొరకు కాకుండా ఎవరు పెట్టాలండి? వచ్చాదే? ఎవరు పెట్టు, బంగారు కాదు. మొత్తం నువ్వు ఏమైనా చెయ్యి, ఏం చేయరు.
మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ఉపయోగపడతాం. నిన్ను ప్రాణం పెట్టమని చెప్పాలి ఆయన. ఆయన కొరకు మనం ఏం చేస్తాము? ఉపయోగపడతాం. ఇప్పుడు ఇక్కడ మనం చూపించినాడు కప్పలు, మిడతలు, ఆ యొక్క జోరిగలు, చీడపురుగులు, ఇవన్నీ కూడా దేవునికి మాట విన్నాయి. ఏది కూడా ఆయన అతిక్రమించలేదు. ఏం చెప్తే అదే చేస్తున్నాయి. కొన్ని చేపలు అయితే మీరు చనిపోవాలా సముద్రంలో అన్నాడంట. ఆ చేపలన్నీ కూడా ఏమైపోయినాయి? ఆ సముద్రంలో చచ్చిపోయినాయంట. చూసినారా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఒక మాట చూసుకుందాం. ఒక పక్షి దేవుని కొరకు ఉపయోగపడుతుంది. ఆ పక్షి ఇంట్లోకి వస్తే అందరూ హే హో పో 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 అంటారు. ఆ పక్షి ఇంట్లోకి వచ్చింది, ఇళ్ళే వదిలేసిపోతారు. ఓ 3 నెలలు 6 నెలలు రానుగురు రారు. ఏందా పక్షి? కాకి. ఎంతమంది తెలుసు మీకు? నేను తెలుసు అనుకుంటేనే నేనే చెప్పాలనుకుంటే రండి 17వ అధ్యాయం మొదటి రాజులు. త్వరగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ మనకు తెలుసు ఒక దైవజనుడు ఏలియా ఏముంది, అతనికి ఒక కరువు వచ్చింది, వర్షం పడదు అనేసి. అలాంటి కరువులో దేవుడు ఏం చేసినాడు? ఏలియాకి ఏం చెప్తాడు? రండిమ్మ 22వ వచనం చదువు. పిమ్మట యెహోవాకు తూర్పు వైపునకు పోయి కేరీతు వాగు దగ్గరకు దాగి ఉండుము, తాగుదువు, అచ్చటికి ఆ నీళ్లు తాగుతాండు. నీకు ప్రతిరోజు ఆహారం తెచ్చేదానికి కాకోలములకు నేనేం చేసినాను? దేవుడు కాకులకు ఆజ్ఞాపించినాడు. ఏమి తీసుకొస్తాయంటే రోజు చదవండి. కాకోలములు అస్తమయం సాయంకాలం అని చూసినారా? ఉదయము సాయంకాలము రోజు మటనే. దానిలో అన్నాడు, అన్నా చికెన్ చేసి పెడుతున్నా రేపు అన్నాడు. వద్దు నువ్వు రాత్రి ఏం పెట్టాకట్టి అని చెప్పేసిన, ఏదో ఒకటి చెట్టిని ఏదో ఒకటి చేయండి అన్న. కాబట్టి ప్రియమైనలారా, ఇక్కడ రోజు మటను రొట్టెలు. కాకి మటన్ అంటే ఇష్టమే, రొట్టెలన్నా ఇష్టమే. తన ఆశను చంపుకున్నాయి. వాటి ఆశను అంతా కూడా చంపుకొని ఏం చేసినాయి? దేవునికి లోబడుతున్నాయి, దేవుని మాట వింటున్నాయి. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఉపయోగపడుతుంటున్నాయి. నా దాసునికి మీరు రొట్టెలు తీసుకోవాలి, నా దాసునికి మాంసము తీసుకోవాలంటే ఎన్ని అంటారా? కాకోలములు. కాకి కాదు, ఏంటంటాడా? కాకోలములు అంటే గుంపు. కాకోలములు అంటే గుంపు అని. ఇవన్నీ రోజు తీసిపోయి ఆయనకి ఇస్తున్నాయి. ఆయన తింటూ హ్యాపీగా ఉంటున్నాడు. ఇక్కడ ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయనకు ఆ దైవాది దేవునికి కాకులు ఉపయోగపడుతున్నాయి. ఆజ్ఞ ఇచ్చినాడు దాంట్లోకు. చూసినారా? ఆ ఆజ్ఞకు లోబడి గుంపులుగా పోయి రోజు సాయంకాలం రొట్టెలు ఇచ్చొస్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఎన్ని కాకులు ప్రపంచంలో ఉన్నాయి తెలుసునా? అవి ఒడిదిల్లుతోనే ఉన్నాయి కాకులు. దేవుడు వాడుకున్న కాకిని ఇంట్లోకి వచ్చే ఆ ఇంట్లో వదిలేయాలంట. చూసినారా? కాకి ఎప్పుడు ప్రపంచంలో పేతురుతో ఒక మాట అంటాడు, భూమి మీద సృష్టించిన ఇదేది కూడా అపవిత్రమనేది అనకూడదు అంటాడు, అన్నీ పవిత్రములే అంటాడు. చూసినారా? కాబట్టి ఏ జాతి పక్షులు, అక్కడ అన్ని సకల పక్షులు జాతులు అన్నీ ఆయన గొంపలేకి వస్తాయి. కానీ ఆయన అన్నీ కూడా పవిత్రమే, నువ్వు అపవిత్రం అనకూడదు పేతురు అంటాడు. కాబట్టి ఇక్కడ మనము ఏ పక్షి అయినా ఏదైనా కానీ వాటిని చెడుగా అనకుండకూడదు అనమాట. కానీ దేవుని కొరకు ఈ పక్షి కాకి వాడబడింది. ప్రియమైనవారా, దేవుని కొరకు సృష్టిలో ఉన్న పక్షులను దేవుడు మన ముందర పెట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? నా కొరకు ఏం చేసినావు? సంవత్సరం అంతా ఏం చేసినావు? ఈ సంవత్సరంలో ఏం చేస్తావు? నువ్వు ఏం తీర్మానం చేసుకో అని ప్రభు మనకి ఇక్కడ బహు చక్కనైన మాటతో మనకి తీసుకొస్తుంటున్నాం. మత్తయి సువార్తలో రండి. ఇక్కడ మనకు గమనించవచ్చు, యేసుప్రభును పన్ను కట్టమని శాస్త్రులు పరిచర్యులు అడిగినారు. పన్ను కట్టాయా మీరు? మీ యొక్క గురువుగారు పన్ను కట్టడం ఎందుకు కట్టాడు? కడతారన్నాడు. గురువుగారి దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ డబ్బులు ఏమి లేవు కాబట్టి అక్కడ వచ్చి ఒక మాట అంటాడు. 25వ వచనం చదువుమా, 17వ అధ్యాయం 25వ వచనం.
ఉమ్, 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 ఉమ్. అన్నీ వద్దనే నేను. అలాగైతే కుమారుడు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరం కలగకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట గాలం వేసి మ- పట్టుకొని ఆ, కాబట్టి ప్రేమిన వాళ్ళరా ఎన్ని రోజుల నుంచో దానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి పెట్టినాడు. మా టైం వస్తుంది అంతవరకు ఒక షెకెల్ను ఏం పెట్టుకోవాలా, నోట్లో పెట్టుకొని. ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంది, ప్రభు కొరకు దాచిపెట్టుకుంది. మనమేమో ఆ చేపను ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఇంకా ఏందేందో అంటాం. ఏంటి బాబు ఏం కూర, ఫిష్ కర్రీనా? మనం వాటిని అవి చేసిన త్యాగాలు దేవుని కొరకు విన్న విధానాన్ని మనం ఒకసారి తినేటప్పుడు జ్ఞాపం చేసుకుంటామా? చేసుకోం. ఏం కూర కంటే ఫిష్ కర్రీ అంట. ఇంకేం కర్రీ? ఫిష్ ఫ్రై అంట, ఫిష్ రోస్టు. చూసినారా ప్రియమైన వాళ్ళరా? ఈ చేప చూడండి, ఎన్ని రోజుల నుంచి దాచుకోండి ప్రభు కొరకు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు ఈ సంవత్సరం. ప్రియమైన సోదరుడా, ఒక్కసారి తీర్మానం చేసుకుని పదాం. ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఊరికి పోవద్దు. నేను నీ కొరకు ఉపయోగపడతా, నేను కూడా ఉండానని ప్రభు కొరకు అలాంటి తీర్మానం చేసుకొని వెళ్దాం. నేను కూడా ఉన్నాను, ఆయన నన్ను వాడుకోయా. ఆయన కొరకు బతుకు ఎందుకండి? ప్రతి ఆదివారం నేను ఏదో ఒక ఊరికి నన్ను పిలిచిపోతాను. ఒక్క ఆదివారం వాడుకుంటే నన్ను ఎక్కడ పోకుంటే అది ఆదివారం అంతా మదన పడిపోతుంటా. చూడండి, ఈరోజు నన్ను వాడుకోలే, ఏం ప్రభా ఏం చేసినానయ్యా అంట. అది రావాలా? నన్ను వాడుకోలేదని మనం బాధపడాలా. పెద్దోళ్ళ దగ్గర కాదు, నన్ను వాడుకోలేదే వాక్యం చెప్పేదానికి, నన్ను వాడుకోలేదు పాట పాడేదానికి, నన్ను వాడుకోలేదే ఈ పనులు వీళ్ళతో కొట్టాడు కాదు. ఎవరితో కొట్టాడాలా? ఎవరితో కొట్లాడు? దేవుడే నిన్ను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ షెకెలు నోట్లు దాచుకుంది. గ్యాలం వేస్తానే అన్ని చేపలు పరిగెత్తి వచ్చినాయి. గ్యాలం వేసే చేపలు అంటే వస్తాయి కదా, కానీ ఈ చేప ముందు పోయబడింది. గ్యాలము తగిలి మొదటి చేప అని చెప్పినాడు కదా, ఈ మొదటి చేపగానే పోయి ఆ గ్యాలం అది పట్టుకునింది. ఆయన లాక్కున్నాడు, తీస్తే నోట్లో అర షెకెల్ ఉంది. ప్రియమైన వాళ్ళ ఎన్ని రోజులు దాచుకునింది. ప్రియమైన వాళ్ళరా, ప్రభు కొరకు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? ఏమి దాచుకొని ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నావు? నీ కోట్ల ఆశ ఇచ్చినా ఆయనకు నువ్వు రుణస్థులమే. ప్రియమైన వాళ్ళరా, మన టైము, మన ఆస్తి సమస్తం కూడా మనం ఆయన కొరకు ఏం చేయాలా? ఉపయోగపడాలండి. అలా ఉపయోగపడే సంఘంగా ఉండాలా. మా సంఘంలో ఒక్కరు కూడా ఖాళీ లేరండి, అందరూ దేవుని పని చేస్తారు. నేను బాత్రూమ్కి వస్తాంటే పద్దన్నే పరకతో అందరూ మాట్లాడుకుంటా క్లీన్ చేస్తాడారు. పద్దన్నే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడులేమ్మ అనేసి నేను అట్లా వెళ్ళిపోయి అనుకోండి. కాబట్టి ఉపయోగపడాలా మనం. వాళ్ళే తోసాలా, వాళ్ళే కసుదేయాలా అనేది కాదు. కొట్టాడాల పరకకు, ఆ పరక కూడా పుల్లలు ఎగిరిపోవాలా, అట్లా కొట్టాడా. నాకిక్క అనే పుల్లలు ఏం కావాలా? కాలా అట్టుండాలి. కొట్టాడాలి పని కొరకు. కొట్లాడలు ఉండాలిడా, కొట్లాడతాడు దేనికన్నా. నన్ను ఆయన వాడుకోలే, నన్ను పిలిచలే, దేవుని పని పిలిచి పేరెంటం పెట్టి బొట్టమ్మ రామ్మ, ఆయన పేరంటారు రామ్మ అనేది కాదు. ఇది నీ కొరకు ప్రభు ప్రాణం పెట్టినాడు, గుర్తుపెట్టుకో. ఆయన కొరకు ఉపయోగపడుకుంటే నీ కొరకు ప్రాణం పెట్టిన నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏదో ఒకటి నేను చేయాలనుకో. కాబట్టి ఇది దాచుకొని చూడు, ఎంత అద్భుతం కదా. ఎన్ని రోజులు దాచిపెట్టుకునేది అది. అది తినేటప్పుడు దానికి అడ్డం రాదా? కానీ అది ఒకవేళ కడుపులో పెట్టి జీర్ణం అయిపోయిండు, కానీ దాచిపెట్టుకునేది ప్రభు కొరకు. నా ప్రభుకి ఇయ్యాలని. కాబట్టి మనం కూడా ఈ చేపలాగా, అందుకే ప్రపంచంలో కేజీలు చేపలు తిన్నా కానీ చేపలు సముద్రంలో కదవగాల, నదుల్లో కదవగాల, చెరువుల్లో కదవగాల. బ్లెస్సింగ్ దీవించినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందాడంటూ ఆ చేపలను ఏం చేసినాడు? కొన్ని ఊళ్ళల్లో అక్కడ శ్రీకాకుళం అదేంది నెల్లూరు ఆ సైడ్ పోతే పొద్దున చేపే, మధ్యాహ్నం చేపే, రాత్రి చేపే. పొద్దున రొయ్యి పొట్టు, మధ్యాహ్నం రొయ్యలు, ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర. పప్పు అనే కూరలు తక్కువ. చూసినారా? అంతమంది అన్ని తింటానే ప్రపంచంలో వలలేసి బొట్టేసుకొని లాక్కొని చేపలు వస్తున్నాగా కుప్పలు పడతానే కానీ ఎన్నో తింటాడారు.
ఫిష్ కర్రీ అని, ఆ కర్రీ, ఈ కర్రీ అని అందరూ తింటానే ఉన్నారు. కానీ చేపలు మాత్రం తగ్గిపోలేదు. దేవుని కొరకు ఉపయోగపడితే చేపల్లాగా కాదు దేవుడు నిన్ను. ఆకాశ నక్షత్రం, ఇసుక వల్లే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మాట ఇంటి ఆయనకు లోబడి ఆయనకు ఉపయోగపడితే చాలండి, మన కుటుంబాలను బ్లెస్ చేసి పారేస్తాడు, మన పిల్లలను విస్తరింపజేస్తాడు. కాబట్టి మనం కూడా చేప ఏ విధంగా దేవుని కొరకు ఆయన కొరకు దాచిపెట్టుకొని ఇన్ని రోజులు వెయిట్ చేసిన చూడు, నా ప్రభు వస్తాడు, పిలుస్తాడు ఒకరోజు. ఎంత 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 ఎందుకంటే అవి దానికి మెదుడు కూడా పెద్దగా మనలాగా ఉండదు, దానికి ఏమి తెలుసు అంట్లకు. మనుషునికి ఆహారం అయ్యే జంతువులు ఇవన్నీ జీవరాశులు. దేవుని కొరకు చూడు ఉపయోగపడుతుంటున్నాం. ఆ నడికట్టు వలె చెడిపోయిన వారంగాను, ఆ నడికట్టు వలె పనికిరాని వారం నడికట్టువాగా మనం ఉండకూడదు. చివరి ఈ మొదటి ఆరంభం ఈ దినం నుంచి మనం కూడా ప్రభుకు నన్ను వాడుకో ప్రభు అని మనము ప్రభు కొరకు వెళ్తున్నాం. మరొకటి యోహాను సువార్త ముగిస్తాం. 21వ అధ్యాయం 21:8 చదవండి. అప్పుడు యోహాను సువార్త 28. దానికన్నా ముందు ఒకటి చదువుమా, 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన వస్త్రహీనుడై ఉన్నందున పైబట్టలు దానికి ఇంచుమించు 200 మీరు పట్టిన చేపలలో సీమోను పేతురు ఏం చేసినాడు? వలను దరికి అది 153 గొప్ప చేపలతో ఉండెను. ప్రియమైన వాళ్ళరా, సర్వోన్నతుని యొక్క ప్రభు యొక్క మాటకు లోబడ్డాయి. ఇక్కడ కుడి పక్కన వల వేయన్నాడు, అంతే. ఎన్ని పడ్డాయమ్మా? 153 వలలో. అవి మామూలు పిల్ల చేపలు కాదు, రొయ్యలు కాదు, చిన్న చిన్న కాదు, ఏంటి గొప్ప చేపలు వలలోకి వచ్చినాయి. అన్నీ వరుసగా ఒక్క సంఖ్య కూడా తగ్గిపోకుండా 153 చేపలు మీరు పడాలన్నాడు, వలలే పడ్డాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట కొరకు ఆతృత పడుతున్నాయి వలలేకి వచ్చేదానికి. చూసినారా ఎన్ని చేపలు అయ్యి? ప్రియమైన వాళ్ళరా, ప్రభు కొరకు మనం ఎంతమంది ఉంటాం మన సంఘంలో? టోటల్ ఎంతమంది? అందాజుగా ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది ఉంటారు ప్రతి ఆదివారం? ఏనా? ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి? 153. మనం ఎంతమంది వచ్చాం? 120, 30 అంతేనా? కానీ ప్రియమైన వాళ్ళ ఇన్ని చేపలు దేవుని కొరకు లోబడుతున్నాయి. ఇన్ని చేపలు ఆ వలలోకి వచ్చేదానికి సిద్ధపడుతుంటున్నాయి. మనమందరము చేపలుగా మనం ఊహించుకుంటే మనం ఎంతవరకు దేవుని కొరకు ముందుకు వస్తున్నాం? ప్రియమైన వాళ్ళ 153 వరుసగా వస్తున్నాయి అన్ని లోపలికి, ఎవరో పంపించినట్టు దేవునికి లోబడుతున్నాయి. చేప కూడా దేవునికి ఉపయోగపడింది. అందుకే ప్రపంచంలో కేజీలు మరి తింటానే కానీ దాని కొరకు కొన్ని షాపులు ఫిష్ స్టాల్ అంట ఏంటంటే పేర్లు పెట్టారు. దాంట్లో ఎన్ని తిన్నా కానీ ఏం కాలేదు, సరిగే కాలేదు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు ఉపయోగపడతాం మనం. ఆయన కొరకు ఉపయోగపడని మన బతుకు ఎన్ని ఏళ్ళు బతికినా వ్యర్థమేనండి. కాబట్టి మనం తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో. పాడదాం. నేను కూడా నయ్యా నన్ను వాడుకో అయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు అయ్యా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో. నీ పిల్లలకు నేర్పించు, దేవుని కొరకు ఉపయోగపడాలి. నీ భార్యకి చెప్పు, మనం దేవుని కొరకు ఉపయోగపడాలా. నీ భర్తకు చెప్పు, మనం దేవుని కొరకు ఉపయోగపడాలా. మనం ఉపయోగపడతాం. ఈ బేతల్ సంఘం
కసాపురములో ఉన్న ఈ సంఘము దేవుని కొరకు ఉపయోగపడే సంఘంగా ఉండాలి. ఊరిక గుంపు గుంపుగా మందిరానికి వచ్చే సంఘం కాదు, దేవుని కొరకు ఉపయోగపడతాం. లేకుంటే మనము పనికిరాని నడుకట్టు వలె, చెడిపోయినా నడుకట్టు వలె మనము ఉండిపోవాల్సి వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే దేవునికి ఉపయోగపడతావో అప్పుడు ఈ వాగ్దానము నీకు నెరవేరుతుంది. ఏంటంట, నీ ముందర నడుచు వాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఉపయోగపడతావు నీ ముందర ఆటోమేటిక్గా వచ్చేస్తాడు దేవుడు. నీ ముందర ఆయన ఉంటాడు. ఆయనకు ఉపయోగపడేవారంటే, ఆయన మయంపరిచేవారంటే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని కొరకు ఉపయోగపడతాం. చెడిపోయిన నడుకట్టు వలె, పనికిరాని నడుకట్టు వలె మనం ఉండకూడదని దేవుడి మాట ఇక్కడ తీసుకొస్తున్నాం. మరొక వచనం మనం చదివినాం చూడండి, హెబ్రీ పత్రికలో చూడండి, చదవండి ఆ మాట. 5వ వచనం 11:5 చదవండి. కొనిపోకబడక మునుపు చాలురా. దేవుడు అతన్ని తీసుకుపోయే ముందు ఏం చేసినంట, దేవునికి ఏమిటుండంట, ఇష్టమైన. ఇంతవరకు మనం ఏం విన్నాం, మనము దేవునికి ఉపయోగపడాలని, మనము దేవుని కొరకు వాడబడాలని మనము ఏం చేసినాం, దాన్ని ధ్యానించినాం. రెండోదిగా ఏమన్నాడు, హనోకు దేవునికి ఎట్టున్నాడంటమ్మా, ఇష్టంగా. నీ ఇష్టం వద్దు, నా ఇష్టం వద్దు, మన ఇష్టం వద్దు. దేవునికి ఇష్టంగా ప్రతి కుటుంబము, భార్య భర్తలు పిల్లలు సంఘముగా మనమందరం ఈ బేతేళ్ళు దేవుని మాట ఆయనకి ఇష్టం, నీ చిత్తమే సిద్ధించునుగా అన్నట్టు మనం బతుకుతాం. ఏమన్నా రాని, ఏమైనా చేయని, నీ ఇష్టం ప్రభు అంటాం. సర్వోన్నతుడు లోకరక్షకుడు ప్రభు ఏమన్నాడు, ఆ పల్లెము ఆ యొక్క పాత్ర ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాత్ర చూస్తే ఆ పాత్రలో ఏముంటాయంటే ఆయన ఎంగిలి మూస్తున్నారంట. ఆ పాత్రలో ఒక డిజిటల్ టీవీ మీద చూసినట్టుగా ఆయన ఆ పాత్రలో చూస్తుంటే ఆయన ఎంగిలి మూస్తున్నారు, ఆయన శిలువలో ఆయన మోపిస్తున్నారు, మేకులు కొడుతున్నారు, అన్నీ చూస్తున్నాడు పాత్రలో. అది చూసి ఆయన ఈడ్చుకొని పోయి చూసినాడు ఆ ప్లేట్లో పిక్చర్ అంతా చూస్తున్నాడు ఆయన. ఇదేనా ఈ పాత్ర? అదే ద్రాక్షరసం నిండిన పాత్ర కాదు, ఏదో మధురమైన పానీయంతో నిండిన పాత్ర కాదు అది. మన కొరకు శ్రమను ఉంది, మనం రక్షించడానికి ముందు పొందే ఆ భయంకర శ్రమను చూస్తున్నాడు. అక్కడ చూస్తే ఆ పాత్రలో అన్నీవే ఈడ్చుకొని పోతున్నారు, కొడాతో కొడుతున్నారు, ఎంగిలి మూస్తున్నారు, వీడా వాడా అంటున్నారు ఆయన. అదంతా పిక్చర్లో చూసి, తండ్రి ఈ పాత్ర నాది వద్దండి, తొలగించు. వద్దు ప్రభా, నీ ఇష్టం ప్రకారమే జరిగించట్టడం. మళ్ళీ అది జరిగించుకుంటే, ఆ పాత్రని స్వీకరించుకుంటే మనకు లోకరక్షణ లేదు. ఆ పాత్ర స్వీకరించినాడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాలమున దేవుడు మనకి ఇష్టరేసిందంటే మనము దేవుని కొరకు ఉపయోగపడదాం. అయితే ఇక్కడ హనోకును మనము తీసుకొస్తున్నాడు. అయితే దేవునికి ఇష్టంగా బతికినాడంట. ఎన్ని రోజులు బతికినాడంట? 5వ అధ్యాయం చూడండి, ఆదికాండం. ఎన్ని రోజులు ఆయన బతికినాడంట దేవుని కొరకు ఇష్టంగా? చదవండి, ఆ మాట చదివితే బాగుంటుంది. 300 కాబట్టి అక్కడ ఏం చేసినాడంటే 300 ఎన్ని ఏళ్ళు దేవునితో నడిచినాడు? 300 ఏళ్ళు. ఏం చేసినట్టమ్మా? 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ వచ్చినాడంట. చూసినారా? 300 ఏళ్ళు దేవునితో. ఒక్కరోజు మిస్ కాలేదంట. మనం అనేకసార్లు మిస్ అవుతా ఉంటాం. ప్రార్థన చేసుకునేది, కుటుంబ ప్రార్థన చేసుకునేది మర్చిపోతానే ఉంటాం. వ్యక్తిగతంగా బైబిల్ చదివేది కూడా మర్చిపోతుంటున్నాం. ఏడ నిద్రపోతానని లేచి నేను 6:30కి అలారం పెట్టుకున్నా. లేచేసి వెంటనే నాకు ఇచ్చిన వాగ్దానము, ఈ బేతేల్లోంచి నేను తీసుకున్న వాగ్దానం చదువుకున్నా. వాగ్దానం అంటే అది కాదు, అధ్యాయం అంతా చదవాలా, నీతో మాట్లాడతాడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నా వ్యక్తిగత ఆ యొక్క అధ్యాయం చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఇంకా ప్రార్థన మీ అందరి కొరకు, మీ సంఘం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ తర్వాత జాన్ వచ్చినాడు. సరే, కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము చదువుకున్న భాగంలో 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ వచ్చినాడు ఆయన. అందుకే ఆయన బైబిల్ ఏం రాబడుతుందంటే, హనోకు దేవునికి ఏమైనా అంట ఇష్టడుగా ఉన్నాడు. మన ఇష్టం ఎప్పుడైనా బతుకుతావో నీవు నేను కూడా, మన ఇష్టం, నా ఇష్టం, నేను ఇట్లే బతుకుతా, నా రూటే వేరు అనుకునేవా? పతనాన్ని, నష్టాన్ని, శ్రమను చూడాల్సి వస్తుంది.
ఒక ఇద్దరిని చూసుకుందాం. నా ఇష్టం అనే వాళ్ళ కథ చూడండి, ఏమైంది వాళ్ళ కథ. నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే, ఎంత పలాతుడైనా సరే, నా ఇష్టం అని అనుకున్నావా, నా ఇష్టం వచ్చి నేను బతుకుతాను అనుకున్నావా, దాని వెనకాల పరిణామాలు మామూలుగా ఉండవు. అందుకే నీ ఇష్టమైతే నన్ను నడిపించయ్యా, మేము ఈ పని చేయాలనుకుంటాం, నీ ఇష్టమైతే చేయ్యా, ఇల్లు కట్టుకోవాలనుకుంటా, ఈ పని సాయం చేయాలి, పెళ్లి చేయాలనుకో మా పాపకు, నీ ఇష్టమా, ఈ విధంగా రావాలి నువ్వు. పిల్లవాళ్ళకి నచ్చింది పిల్లోనికి నచ్చింది కాదు, ముందు దేవునికి నచ్చాలా. వాని వెనకాల ఈత తోటలు, టెంకాయ తోటలు, మామిడి తోటలు అవి చూడాకండి. దేవుడు ఉండాడా లేదా చూడండి. రండి మనం న్యాయాధిపతుల్లోకి వస్తాం. నా ఇష్టమైన బతుకులు బతికి లాస్ట్కి ఏమైనారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం. త్వరగా నేను త్వరగానే ముగిస్తాను. చూడమ్మా, 14వ అధ్యాయం చదవండి. మొదటి వచ్చిన చదువుతారండి. సాంసోను ఈయనకి ఏం పని అయ్యా, ఫిలిష్తీయుల కన్యలతో నీకేం పని? ఏ ఇజ్రాయెల్లో లేరా? ఫిలిష్తీయుల కన్యల్లో చూసినాట. వాళ్ళు ఎవరు? అన్యులు, విగ్రహారాధికులు. ఆ అమ్మాయిని చూసినాడు. ఈయన ఎవరు? జడ్జి. ఏం బుద్ధి నీది జడ్జి గారు అంటే? ఆయన ఒకవేళ కనపచ్చి ఏం బుద్ధి ఇట్లా చేసినావు జడ్జి గారు, సాంసోను గారు అంటే ఎట్టుంటుంది ఆయనకు? సిగ్గుపోదు. చూసి ఏం చేస్తున్నాడు? తిమ్నాతు ఏం చేసినాట? ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకరు చూసినాడు. చూసి ఊరుకున్నాడా? సరే అమ్మా, మీరు వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడి, నేను అమ్మాయిని చూసినాను, నాకు బాగా నచ్చింది, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడి మరి ఏం చేస్తారు మీరు? వెళ్ళిపోతున్నా, మీరు మాట్లాడి, మీరు పోయి మాట్లాడాలంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ లేస్తుంది. చదవండి. ఏమంటే వాళ్ళ అమ్మ లేచింది ఫస్ట్. ఏమనేది? అరే మన స్వజనుల్లో అనగా ఇజ్రాయెల్లో లేరు అనుకోండి ఆడపిల్లలు, అంత మగపిల్లలు ఉన్నారు మన దేశంలో అని వాళ్ళ అమ్మ లేచింది. అంతేకాదు, మా అన్నగారి పిల్లలు కూడా ఉండారా అంటే మేనేజ్గా చూపించాను చూడు. ఏమంటారు చూడు, నా జనులు అంటే ముందు ఏమనింది? స్వజనులు అనింది. మళ్ళీ అయింది నా అంటే మేనమామ గారు ఉన్నారు, ఈమె తమ్ముళ్ళు అన్నగారి యొక్క పిల్లలు, మేనమామ పిల్లలు అంటారు చూడు. మా అన్న కొడుకు కూతుళ్ళు ఉండర్రా చెప్తాను. సాంసోను చెప్తా అంటే అప్పుడు ఏమన్నాడు సాంసోన్? రెడీ కదమ్మా. వాళ్ళు సున్నతిరా, వాళ్ళది విగ్రహారాధికులరా, వాళ్ళ కన్యకం చేసుకోవాలంటే మరి పిచ్చిన ఇలా నువ్వు. సత్య గొర్రె ఈయనే చచ్చింది. మొట్టమొదటి అడుగు తన జీవితంలో, పతనానికి మొదటి అడుగు ఇదే సాంసోనుకు. ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైంది, చేర్చారా లేకుంటే చచ్చునా అన్నట్టు మాట్లాడినాడు. ఎవరితో? ఏమన్నాడు? ఆమె నాకు ప్రియమైన వాళ్ళరా, నా ఇష్టం అనేది ఎవరైనా సరే, యవనస్తులు కానీ, భార్య భర్తలు కానీ, పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ, నా ఇష్టమనే పదం వాడినారా, నువ్వు పతనాన్ని చూడాల్సి వస్తుంది, ఒకరోజు ఏడవాల్సి వస్తుంది. ప్రియమైన ఇటాడి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, నా ఇష్టమనే మొదలు పెట్టినాడు. లేదులేమ్మా, మన ఇజ్రాయెల్ పిల్లల్లో నేను చేసుకుంటాను, లేకుంటే మీ అన్నగారి పిల్లలైనా చేసుకుంటాలేమ్మా అనే పదం వాడింటే సాంసోని చరిత్రే వేరుగా ఉండేది. మొట్టమొదటి ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి అడుగు నా ఇష్టమని మొదలుపెట్టాడు. ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో నా ఇష్టం, నెట్టే ఉంటా. నువ్వేరు చెప్పేదానికి? సంఘాలలో లేవా గొడవలు? ప్రేమైన వాళ్ళరా, మీరు చెప్పినట్టు వినాలేం నేను? లేవా లేవా ప్రేమైన వాళ్ళ? కాబట్టి ఉదయకాలం అన్న దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు, నా ఇష్టం అనేది వదిలేయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క సాంసోనుకు ఎవరైతే పిల్లని ఇవ్వాలనుకున్నాడో ఆయన ఎగరగొట్టి ఏం చేసినాడు? ఏరేవానికి ఇస్తాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులకు నష్టం చేస్తాడు, అంతా చేస్తాడు. తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడు? అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తాడు? 15 అధ్యాయంలో చూడండి. తర్వాత 16 చదువురా. 16 అధ్యాయం మొదటి వచనం. సరే, ఆమె కథ అయిపోయింది, ఆ ఫిలిష్తీయులకన్నీ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు తర్వాత సాంసోను గాజాకి వెళ్ళి, ఎవరి వద్దకు పోరులేయా, నీ స్వజనులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోకుండా ఆడి వినప్పుడు వేసి దగ్గర వినాడు. ఆ వేసి దగ్గర ఉన్నాడని కనుక్కున్నారు వాళ్ళు. చూడండి,
ఆ, ఆ. తెలుసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఉంటాడు సాంసోను, పట్టుకుందాం పాండి. 3వ వచనం చదవండి మా. సాంసోను మధ్యరాత్రి పండుకొని మధ్యరాత్రి వేళ ఆ, ఆ. తర్వాత అక్కడి నుంచి వచ్చేసినాడు. 4వ వచనం చదువమ్మా. ఉమ్, ఆ. చూసినారా ఎంతమంది ఇప్పుడు? ఫస్ట్ ఆమెది ఎత్తిపోయింది, పెళ్లి పత్రం ఎత్తిపోయింది, ఏరేవానికి ఇస్తారు. రెండోది యేసు దగ్గరికి పోయినాడు. మూడోది దెలీలా. ఈమె పిలిస్తులే, అందరూ పిలిస్తులే ఇల్లు. దెలీలా దగ్గరికి పోయినాడు. ఇక్కడ ఈయన అంతం. ప్రేమైన వాళ్ళ ఈమె అడుగుతుంది, ఈమె నీ దగ్గర ఎట్లా వచ్చింది నీకు ఇంత బలం, నీ రహస్యం ఏంది అని చెప్పినాడు. 3-4 సార్లు చెప్తాడు, రాంగ్ చెప్తాడు. కానీ చివరికి నా మీద నీకు ప్రేమ లేదా, నేనంటే ఇష్టం లేదా అని. భార్యలు కూడా కొంతమంది భర్తలు అంటారు, నేనంటే ప్రేమ లేదా నీకు, నేనంటే ఇష్టం లేదా, వాళ్ళకు వడ్డాన్ని తెచ్చుకునేది నాకు ఎందుకు తెచ్చివు అంటారు కొంతమంది ఆడవాళ్ళు. నాకు కూడా చైని తెచ్చి, నాకు కూడా కమ్మలు జులాకిలు బులాకిలు తెచ్చి అంటారు కొంతమంది. నేనంటే ఇష్టం లేదా అనే పదాలు చాలాసార్లు వాడుతూ అంటారు మగుని దగ్గర. లేదమ్మా వాడలే, మీ ఊరు వాడరట, కడప సైడ్ వాడతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇక్కడ ఏమేమనింది లాస్ట్కు 19 చూద్దామండి. ఆమె తన ఏం నిద్ర, ఏమయ్యా జడ్జి గారు ఈ పని చేయొచ్చునా? నువ్వు ఎక్కడ వనుకున్నాడు ఆయనమ్మా? తొడ మీద వనుకున్నాడు అయ్యా. ఆ తొడ మీద వనుకొని లీనమైపోయినాడు. ఏదో నిద్ర మాత్రం వేసుకున్నట్టు అక్కడ రాయబడతాను చూడండి. ఒక చూసినారా, ఇప్పుడు బలం తొలిగిపోయింది. ఎక్కడ పతనమైందంటే అంతా తన మైండ్లో శ్రీ 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 కూడా పురుషుడు 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 అని అంటే పతనమే. కాబట్టి ఇక్కడ అక్కడ ఏమైపోయింది, అప్పుడు వాళ్ళు వచ్చి ఫిలిష్తీయుల మీద పడుతున్నారంటే ఏం జరిగిందంట చదువు. ఆమె 20 వచనం. ఆమె సాంసోను ఫిలిష్తీయులు విరజిమ్ముకుంది అనుకుని ఇటు అన్నాడు ఏడాది కట్టేసినట్టే ఉంది. ప్రియమైన వాళ్ళ బలం పోయింది. అందుకంటే అక్కడ రాయబడుతుంది 21 వచనంలో. యెహోవా ఏం చేసినాడు అతన్ని? గుర్తుపెట్టుకో, నీ ఇష్టము ఎప్పుడైతే నా ఇష్టం వచ్చి బతుకుతాను, నేను ఇట్లే జీవిస్తాను అనుకుంటువా, ఈ వాగ్దానం నీకు నెరవేరుతుంది. నీ ముందర యెహోవా కాదు నడిచేది, నీ ముందర ఏం నడుచాయి? దయ్యాలు నడుచాయి నీ ముందర. దయ్యపు శక్తులు నీ ముందర నడుస్తాయి. యాడికి తీసిపోయేదానికి? నాశనానికి తీసిపోయేదానికి. ఈ వాగ్దానం నెరవేరాలంటే అంత సులభమా? నెరవేరాలంటే ముందు నువ్వు మొట్టమొదట ఫస్ట్ అంశంలో తీసుకున్నాం, దేవుని కొరకు మనం ఏం చేయాలా? ఉపయోగపడాలని జ్ఞాపం చేసుకున్నాం. ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నాం? ఆయనకు ఇష్టంగా బతకాల. నీ ఇష్టం కాదు. సాంసోను ఆ విధంగా నా ఇష్టం అని అన్నందుకే పతనం అయిపోయినాడు. ఇప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయులు వచ్చి ఏం చేస్తున్నారంట? దేవుడు ఎడబాల్సినాడు. ఫిలిష్తీయులు ఏం చేసినారమ్మా? నా ఇష్టం. ఎప్పుడైనా నువ్వు నా ఇష్టం వచ్చిన బతుకుతా అన్నావా? జాగ్రత్త. యవనస్తులు ముఖ్యంగా జాగ్రత్త. నేను అమ్మాయిని ప్రేమించినమ్మా అని అన్నావా? మెమ్మంటుంది ఫిలిష్తీయులు వాళ్ళ ఇల్లు రాంటుంది మెమ్మ కూడా. కాబట్టి నా ఇష్టం వద్దు. తల్లిదండ్రుల యొక్క సిస్టంలో వెళ్ళిపోను. నేను అబ్బాయిని ప్రేమించిన, ఆయన లేకుండా సచ్చా, రైలు కింద పడతా, మన గుంతకల్లో రైలు దండిగా ఉండాయి ఆడబడతా అని అనేవు. జాగ్రత్త. దేవుడు చిత్తం కొరకు కనిపెట్టు, దివ కావలే కనిపెట్టు. ప్రేమైన వాళ్ళరా, అప్పుడు నీ జీవితం సార్థకమవుతుంది. ఈ దినాల్లో లవ్వులు ఎక్కువైనాయి. లవ్వులంట. లవ్ కాదు, అది కొవ్వు. లవ్ ఈజ్ నాట్, అది కొవ్వు. ఏమంటారు? లవ్ అనేది మా దినాల్లో ఉంది. కరెక్ట్ లవ్, పవిత్రమైన లవ్. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఇది నా లవ్ అంట. ఐ లవ్ యూ. వాడిచ్చే ఇదేంటంట? డైరీ మిల్కు. ఇంకేంది దాన్ని ఏమంటారు? ఇంకేం మిల్కు? ఇంకో మిల్క్ ఏంది అది? డైరీ మిల్క్ ఒకటి ఉంది, ఇంకోటి ఏంది? క్యాడ్బరీ ఏంది? ఇంకోటి ఏందని చెప్తారు, చెప్పురా. డైరీ మిల్క్ ఒకటి ఉంది, డైరీ మిల్క్ ఒక చాక్లెట్ ఒకటి ఉంది, ఇంకోటి ఏదేంది? 5 స్టారా. కాబట్టి ఈ చాక్లెట్ ఇస్తాడు, ఐ లవ్ యూ అంటాడు. జాగ్రత్త.
20 ఏళ్ళు 24 ఏళ్ళు నిన్ను పెంచినారు మీ తల్లిదండ్రులు. అది మర్చిపోయి నువ్వు చెత్తనాయలు వాడు చాక్లెట్ ఇస్తే ఐ లవ్ యూ అంటావని కొరకు మిమ్మల్ని నిన్ను ప్రేమించి ఎంత చేసినారు? ఈ అనుభవంలో ఉండవా? నా ఇష్టం అంటున్నావా? సాంసోను గతి పడుతుంది. మనకు కూడా నాశనమైపోయే పరిస్థితులు వస్తాయి. రోజా పూజ తెచ్చిచ్చాడు ఐలోవడి. పనికి మాల పిల్లోళ్ళు ఎట్ట తయారైనారంటే రోజా పుట్టి వాడిపోతుంది సాయంకాలం కల్లా. ఎప్పుడన్నా ఇచ్చినావా వ్యవహారం? లేదా ట్రై చేసి చూడు ఎట్టుంటుందో. నువ్వు ఇచ్చినావా? నువ్వు జాన్ పూలే దొరకలేదంటావు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను ఇచ్చిన ఇంటర్వ్యూట్లో ఒక పువ్వు ఇచ్చేయాలని టూ అని ఇచ్చిరేసింది. వద్దురా ఈ లవ్ కొన్ని అబద్దే. నేను ఏం చేసినా నా బతుకు అప్పుడే స్టాప్ చేసుకున్నా. లోకంలో ఉన్నా కాబట్టి అట్టటి బుద్ధులు వచ్చాయి. మనం లోకంలో కాదు, మనం ఎవరు? దేవుని ప్రజలం. అలాంటి బుద్ధులు ఉంటే వదిలేయి. ఒకటి యవనస్తులు అని చెప్తున్నాను, నీ ముందర నీ కొడుకు నీ యొక్క ఫ్రెండ్ ఆడపిల్లల గురించి మాట్లాడితే వానితో సవాసం చేయకు. నజరేయుడైన యేసుక్రీస్తు గురించి చెప్తే వానితో సవాసము చేయి. ఆడపిల్లలు నీ ముందు మగపిల్లల గురించి ఎక్కువ మాట్లాడే పిల్ల నీకు దొరికిందనుకో, దాన్ని ఒక తన్ను. కానీ నజరేయుడైన యేసు గురించి మాట్లాడితే దానితో సవాసం చేయి. ఇది గుర్తుపెట్టుకో. ఆడపిల్లల గురించి మగపిల్లల గురించి ఎక్కువ మాట్లాడిందా దాంతో సవాసమే చేయొద్దు. ఏమ్మా అర్థమైందా? కాబట్టి ప్రభుడిలంగా మనము మన ఇష్టం అంటే కదా మనం పతనమవుతాం. బైబిల్లో మరొక మాట ఉంది. ఇంకా నా టైం ఉందిలేండి. అన్న ఏమన్నా ఇచ్చి పెట్టను బరికినా సరే, ఇదొకటి చెప్పేసి నేను ముగిస్తాను. రండి, యెహోషువ గ్రంథం. నీ ఇష్టం అంటే చూడు, దేవుడు ఎడభాష తన కళ్ళు బాయ్ దాగోని గుడిలో వందించినారు సాంసోను గతి. చూసినారా? నీ ఇష్టం అంటే ఆ పతనమే. గుర్తుపెట్టుకో. నీ ఇష్టం. మీ నాన్నను ప్రేమించు, మీ తల్లిని ప్రేమించు. కొంతమంది మొబైళ్ళల్లో అదే పనికి మళ్ళీ దాన్ని పెట్టుకుంటాడు. నేను ఒకరిని అడిగినాను, ఎందుకయ్యా ఈమెను పెట్టుకుని ఫోన్ ఏమైనా కొనిచ్చిందండి. నేను ఆమె కొనిలేదని. ఎవరు చూపించినారు? మా అమ్మ మా నాన్న తీర్చినారని. మరి దాన్ని పెట్టుకునే ఎవరే? నీ యొక్క అమ్మా నాయన పెట్టుకొని ఫోటో నీ మొబైల్లో వాళ్ళని పెట్టుకుంటావు. మరొక రోజు టీ తాపించాలని నేను పిలిచి ఏమా. కాబట్టి ప్రేమినారు అలా మొబైల్. కొంతమంది సీనాక్టర్లు పెట్టుకుంటారు, రోత బతికేవాళ్ళని పెట్టుకుంటారు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను పెట్టుకో. వాక్యం ఇప్పుడే తీసేసుకుంటే మొబైల్లో దేవుడు చూస్తున్నాను, నేను కాదు. సరే, గమనిస్తాం. యెహోషువ గ్రంథంలోకి వస్తాం మనం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇక్కడ ఆయన కూడా నా ఇష్టం అని ఏం చేసినాడు? తన కుటుంబాన్ని పాడు చేసి ఈయన ఒక్కడు పోయినాడు. చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఒక చక్కనైన విషయం మనకు దేవుడు తీసుకొని వస్తున్నాడు. యెహోషువ గ్రంథము ముందు 6వ అధ్యాయం చూడండి. 6లో వీళ్ళు ఎరికో పట్టణం మీద పోయినప్పుడు ఒక ఆజ్ఞ వాళ్ళకి వస్తుంది. 17 వచ్చింది చదవండి అమ్మా. బతుకుదురు. 18 వచ్చిన శపించబడిన దానిలో కొంచెమైనను. కాబట్టి ఈ మాట యెహోషువ చెప్తాడు. ఇది మనం యుద్ధానికి పోతాం కానీ అక్కడ బంగారు కానీ వెండిగా ఏది ముట్టొద్దండి అన్నాడు. ఓకే, యుద్ధానికి పోయినారు. పోయినప్పుడు ఏం చేసినాడు? అక్కడ ఆకాన్ అనే ఒక వ్యక్తి ఏం చేసినాడు? 7వ అధ్యాయం. శపించిన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రములో మొదటి వచనం 7వ అధ్యాయం. జెరుహు మునిమనువడు జబ్ది కర్మీ కుమారుడైన ఆకాను శపిత చేయబడిన దానిలో కొంత తీసుకొనేను కనుక యెహోవా. చూసినారా? యుద్ధానికి పోయి చేయొద్దంటే శపించిందానే తీసుకుంటాడు ఆయన, బంగారు ఇదంతా. ఆ తర్వాత మరొక దేశానికి మీద యుద్ధానికి పోయినప్పుడు ఒక చిన్న హాయి పట్టణం మీద ఓడిపోతారు వీళ్ళు. కారణము ఇజ్రాయిల్లో పాపం ఉందని దేవుడే హెచ్చరిస్తాడు. ఎవరి వల్ల ఈ పాపం వచ్చిందంటే చీట్లు వేస్తే ఎవరి మీద వస్తుంది? 19 వచ్చినాం 7వ అధ్యాయం 19 చదువు త్వరగా.
నేను పాపం చేసినది నిజం. ఆ, ఆ, ఒక మంచి చినారు పై వస్త్రమును 2 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక తీసుకొని ఆశించి, అంటే ఇష్టపడి అని అర్థం. ఆశించి తీసుకుంటుని ఇదిగో నా డేరా మధ్యలో. సరే, వెంటనే ఏం చేసినారు, అక్కడ మనుషులు పంపిస్తే చూసి రాపోండి అంటే 22వ వచనంలో. అప్పుడు యెహోషువ కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ వద్దకు, ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారం కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందును, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోకి తీసుకొని వచ్చిరి. ప్రియమైన వాళ్ళరా, ఇతను ఇష్టపడి చేసినాడు, తెచ్చుకున్నాడు. అక్కడ వద్దు అంటే ఈయన ఇష్టపడుతున్నాడు, ఆశించినాడు. ఆశించండి ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టం కాని పనులు మనం చేయకూడదు. మనకి ఇష్టం వచ్చి నడుచుకోకూడదు. నీకు ఇష్టమేనయ్యా అనాలన్నాం ఏ పని చేసినా. కాబట్టి ఆ విధంగా ఎక్కడ తీసుకొచ్చినారు వీళ్ళందరినీ? ఆ కోరులోకి తీసుకొచ్చినారు. అప్పుడు చూడండి, ముగిస్తాం. నీవేళ మమ్మను బాధపరిచితివి. ప్రియమైన వాళ్ళరా, రాళ్లతో కొట్టారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అక్కడ ఎద్దులు, ఆ యొక్క పశువులు అన్నీ ఉన్నాయి. రాళ్లతో కొడతా అంటే ఇజ్రాయిల్ ఎంతమంది ఉంటారడా? అంతమంది రాళ్లతో కొడతా అంటే ఒక్కొక్క రాయి పోయి తగులుతుంటే మనం కూడా అక్కడ ఉండి చూస్తాను అనుకో ఎట్లుంటుంది చూడండి. ఆ పిల్లలు రాళ్ళతో కొడుతుంటే అమ్మా డాడీ మమ్మీ అని ఏడుచుంటే ఆ రాళ్ళు తగులుతుంటే, ఆ జంతువులు అంబా అని అరుస్తుంటే రాళ్ళు తగులుతుంటే పిల్లలు ఏడుస్తున్నారు, ముడిచిపోయిపోతున్నారు రాళ్ళు తగిలి. ఆకాను చేసిన నా ఇష్టం నా ఆశతో తెచ్చుకున్నాడు. భార్య తిడుతుంది. ఇక్కడ మనకు లేదు కానీ మనం ఊహిస్తే అదే జరుగుతుంది. భార్య తిట్టేది, ఏం పనికి మాలోడు, ఎంతో రా. యెహోషువ చెప్పినాడు కదా మనకు వద్దు, అది శపితమైందని తెచ్చినా కానీ ఎందుకురా ఆ డబ్బుతో మన పిల్లలకి ఏం చేసుకుంటాంరా మనము? ఆ డబ్బు ఆ బంగారం తెచ్చుకొని శపితమైందని చెప్పినా కానీ శపితమైన దాన్ని ఇష్టప్రకారం నీ ఇష్టపడి తెచ్చుకున్నాయి. పొద్దు చూడు మన పిల్లలు రాళ్ళు కొడతా అంటే వాళ్ళు ఏడుస్తున్నారా? ఆ జంతువులు నోరులేండి అంబాని ఏడుస్తున్నాయి రాయి. నాకు చూడరా, నాకు ఎన్ని రాళ్ళు తగిలినాయి, రక్తం అంత కారుతుంది అనిండదా భార్య? ఏమేమో అనిండదా? అనింటది. ప్రియమైన వాళ్ళ, నువ్వు చేసిన పనికి నీ పిల్లలు రాళ్ళతో దెబ్బలు తింటున్నారు. నువ్వు చేసిన పనికి నీ జంతువులు మూగజీవులు దెబ్బతింటున్నాయి. నువ్వు చేసిన పనికి నీ భార్య దెబ్బలు తింటున్నావు, నువ్వు దెబ్బలు తింటున్నావు. ప్రియమైన వారు, ఈ ఆఖరు మెసేజ్లో హనోకు వలె దేవునికి ఇష్టలుగా బతుకుదాం. మన ఇష్టం కాదు, నీ ఇష్టం ప్రవాందాం. మన ఇష్టం చేసుకుంటే చూడు కుటుంబమే పతనం అయిపోతుంది. వాళ్ళేం చేసినారు పాపం? అంతే, ఆ దినాలు అంతే. ఒకడు చేసి అందరినీ కొట్టారేస్తాం. నువ్వు చేస్తున్నావు తప్పులు, నువ్వేం చేస్తున్నావు తప్పులు గుర్తుపెట్టుకో. నువ్వు చేసేది నీ ఇష్ట ప్రకారం నీ కోరిక నెరవేర్చుకుంటూ ముందు పోయినావా, నీ కుటుంబంలో ఫలితాలు చూస్తుంటావు. మా వీధిలో ఒక ఎస్ఐ కుమారుడు, వాడు ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంటాడు. ఏం తప్పు చేసినారో, వాళ్ళ పూర్వీకులు ఏం చేసినారో ఏందేందో మాట్లాడుకుంటా అంటాడు. అంతేవాడు అంత ఘనమైన ఉద్యోగం నుండి కొడుకు చూడు ఎలా పుట్టాడు. వాళ్ళ పూర్వీకులు చేసిన పొరపాటు వెళ్తాంది పాపం వాళ్ళను. నువ్వు చేసే పొరపాటు, భర్తగా భార్యగా నువ్వు చేసే పొరపాటు నీ పిల్లలను కొడతా పోతుంది. అది నీ ఇష్టం నెరవేర్చుకుంటే లేదయ్యా. ప్రతి వారు కూడా కుటుంబంలో ఉన్న భర్త భార్య, నీ చిత్తం ప్రకారం నన్ను నా పిల్లల్ని నడిపించాయా, నా కుటుంబం నడిపించాయా అని తీర్మానం చేసుకున్నాం. ఆయనకి ఇష్టంగా బతుకుదాం. హనోకు దేవునికి ఇష్టంగా బతికినారంట. ఏదో మందిరానికి వచ్చి పోయేది కాదు భక్తి. ఆయనకి ఇష్టంగా బతుకుదాం ఈ సంవత్సరం అంతా. రెండోది, మొదటిదిగా ఆయన కొరికి ఏం చేస్తాం, మనము ఉపయోగపడతాం. ఆ నడికట్టు వలె, చెడిపోయిన నడిపెట్టు వలె, పనికిరాని నడికట్టు వలె వద్దు. పక్షులు, జీవరాశులు దేవుని మాట వింటున్నాయి, మనం కూడా ఆయనకు ఉపయోగపడతాం. ప్రియమైన వాళ్ళ, అప్పుడు ఈ మాట నెరవేరుతుంది. నీ ముందర ఏం చేస్తాడు దేవుడు? నడుస్తాడు. నువ్వు ఆయనకు ఉపయోగపడకుండా నీ ఇష్ట ప్రకారం జీవిస్తే ఈ వాగ్దానం నీ కూడా కానరాదు, చదివినా కూడా కానరాదు నీకు. అప్పుడు నెరవేరుతుందండి ఈ వాగ్దానం.
నేను ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఒకసారి ఏం జరిగింది, ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఈ యొక్క ఒక అబ్బాయి ఉద్యోగం లేక తిరుగుతున్నాడు, అన్ఎంప్లాయ్గా తిరుగుతున్నాడు, జాబ్ దొరకలే. ఇందులో నీతి ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. ఆ ఉద్యోగం లేక తిరుగుతుంటే అన్ని అంగళ్ళకు, షాపులకు, ఫ్యాక్టరీలకు అడిగితే ఎవరు ఉద్యోగం ఇవ్వలే. అప్పుడు అక్కడ పోయి ఏం చేసినాడు, ఒక గుంపు ఉంటే ఏంది ఇక్కడ గుంపు ఉన్నారే అని పోయి అక్కడ పోయి అక్కడ చూసి అది జూ. అదేంది జూ. జూ అంటే ఏంది ఏమ్మా? జంతు ప్రదర్శనశాల. మనం జూ అంటే మనం ఇంగ్లీష్లో అంటాం, జూ అంటే జంతు ప్రదర్శనలు. అన్ని రకాల జంతువులు అక్కడ ఉంటాయి, టికెట్ పెట్టి మనం చూస్తుంటాం. అలాంటి జూ కాడికి పోయి ఏమన్నా ఉద్యోగం ఉందాయా, చేస్తాను, ఇంత చదువుకున్నాను నేను అన్న అంట. బాబు నిన్న వచ్చింటే కన్నా ఒక జాబ్ ఉండింది, అది వేరే వాళ్ళకి ఇచ్చినాము అంటే ఆయన మళ్ళీ అక్కడి నుంచి కూడా నిరుత్సాహంతో వెళ్ళిపోతుండగా బాబు బాబు ఇట్టా ఇట్టా అన్నాడు. ఏంటి సార్ అంటే, ఒక జాబ్ ఉంది చేస్తావన్నాడు. ఏదైనా చేస్తానయ్యా అన్నాడంట. నీకు ఉదయం సాయంకాలం వరకే పని అని చెప్పేసినాడు. రోజు ఉదయం సాయంకాలం డ్యూటీ అన్నా అంట. ఏం పని అనే అంటాడు. ఏమీ లేదు, మా దాంట్లో మా జూలో ఏనుగోడు చచ్చిపోయింది అన్నట్ట. ఏమంటారు దాన్ని, ఎలుగుబంటి చనిపోయింది. ఈ ఎలుగుబంటి వేషం వేసుకోవాలా, ఆ ఎలుగుబంటి కారణం రాలేదని ప్రజలందరూ కూడా ఎలుగుబంటి లేదంటున్నారు. మేము ఎలుగుబంటి మాదిరి నీకు ఏం చేస్తాం, అంతా రెడీ చేస్తాము, నువ్వు ఎలుగుబంటి మాదిరి నువ్వు అక్కడ నటిస్తూ ఉండాలా, అంతే. ఏమి లేవు, ఎలుగుబంటి చచ్చిపోయింది, మాకు మళ్ళీ ఎలుగుబంటి దొరకలే కాబట్టి నువ్వు ఎలుగుబంటి మాదిరి నటించంటే మంచిది నేను చేస్తానని అంట. ఆ తర్వాత అతనికి ఎలుగుబంటి మాదిరి ఏం వేసినారమ్మా, వేషం వేసినారు. ఆ కౌంటర్ దాని స్థలంలో దాన్ని వదిలినాడు, అక్కడ వదిలినాడు అతన్ని. వదిలితే ఇంకా వచ్చే పిల్లోళ్ళు వాళ్ళంతా చూస్తున్నారు. నిజమైన ఎలుగుబంటి కన్నా బాగున్నాడు ఇతను. ఈ ఎలుగుబంటి ఏం చేస్తున్నాడు, ఆ ఎలుగుబంటి మాది ఇటు గీరుకోవడం ఇటు చేస్తున్నాడు. గీరుకుంటా అంటే ఈ ఎలుగుబంటి భలే యాక్షన్ చేస్తుంది అనుకుంటున్నారు. అది నటించే ఎలుగు అని తెలుగు ఎలుగు, నిజంగా ఎలుగుబంటి అనుకో. ఆ తర్వాత ఆ ఎలుగుబంటు వాళ్ళు అనేదలికి ఇతను ఇంకా గురు ఇటని ఇట అంటాట ఇంకా జాచి అయిపోయింది ఇతనికి ఉత్సాహంతో. లాస్ట్కు అట్టని ఏం చేసినాడు, సింహం యొక్క ఆ కౌంటర్లో ఉన్నాడు. సింహం ఉంటుంది కదా, సింహం అన్ని ఎలుగుబంటికి ఒకటి, పులికి ఒకటి అట్లుంటుంది కదా. ఈయన అట్లని ఇట్లా ఎగిరి చేసినాడు, సింహం ఉండే దాంట్లోవే పడినాడు, ఆ కంచెలే పడినాడు. పడతానే అక్కడి నుంచి అనింది, దాంట్లో కూర్చొని అనింది. అయిపోయి ఈరోజు జాబు చెడితే ఈరోజు నా ప్రాణము పాయరా అనుకున్నాడు. ఆ తర్వాత ముందుకు వచ్చింది అది ఏంది, సింహం ముందుకు వచ్చా అంటే అయిపోయారా నా ప్రాణం అని. అప్పుడు ఏం చేస్తున్నాడు, దగ్గరికి వచ్చా అంటే హెల్ప్ 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 అంటున్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, అరే ఎలుగుబంటి మాట్లాడుతుంది, నీకు ఇంకా సంతోషం అయిపోయింది, వీళ్ళకు ఇది ప్రాణం పోతుంది వాళ్ళ తెల్లే. అప్పుడు ఎలుగుబంటి హెల్ప్ 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 అంటే అప్పుడు సింహం దగ్గరికి వచ్చి సైలెంట్, అరసాకు నేను సింహాన్ని కాదు, నేను కూడా ఎంప్లాయీని అన్నట్ట. ఏమన్నాడు, నేను కూడా ఎవరు, సింహం చచ్చిపోయింటే నాకు కూడా ఈ జాబులో ఒక నెల అయిందయ్యా చేరి, నేను నీ మాదిరి ఎంప్లాయీని, నేను సింహం కాదు, భయపడాకు. నువ్వు సింహం కాదా, ఎక్కువ అరిచినావు అంటే మన ఉద్యోగాలు పోతాయి, ఒరిజినల్ బయటపడుతుంది, కాబట్టి నువ్వు అరసాకని అంట. సరేలేని మళ్ళీ వాని కౌంటర్లకు ఎక్కి ఇక్కడికి వచ్చేసినాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎందుకు, అది నటించే సింహం ఉంది, ఇక్కడ నటించే ఎలుగుబంటి. మన భక్తి, మన విశ్వాసం బతికిన రోజులు కూడా నటించే సింహంలాగా ఉండొద్దమ్మా, నటించే ఎలుగుబంటిలాగా ఉండొద్దు అన్నగానే ప్రెజలాడన్నా వద్దు, నువ్వు నటించే సింహం అయిపోతావు, నటించే ఎలుగుబంటి వద్దు, ఒరిజినల్గా బతుకు. రాత్రి చూసుకున్నాం, సింహంలాగే బతుకు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి నటించే సింహం అది, నటించే ఎలుగుబంటి ఇది. కానీ అలా మనం అందులో నీతి ఏంటంటే నటించొద్దు, నువ్వు నటించే భక్తి వద్దు. నీ ముఖం తెలిసిపోతుంది, నువ్వు ఎంత మటుకు నటిస్తానవా, నీ ఒరిజినల్ భక్తి నీ ముఖమే చెప్పేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మనం నిజంగా ఆత్మీయుడైతే కనుక్కుంటాడు, నీ ముఖాన్ని చూసి ఏం చేస్తాడు, నీ భక్తి ఎలాంటిదో ఎంత లోతుండవు అని కనుక్కుంటారు. తెలియని ఏం చేస్తారు, మంచి ఎప్పుడు చూసి ప్రెజలాడి చెప్తుంది, అది కాదా ప్రియమైన వాళ్ళరా. ఇదే చివరిగా నేను చెప్తున్నాను, మొట్టమొదట మనము ఆ నడికట్టు వలె, చెడిపోయిన నడుకట్టు వలె మనం ఉండొద్దు, పనికిరాని నడికట్టు వలె మనం దేవుని కొరకు ఏం చేస్తాం, మనం ఉపయోగపడదామా?
రెండోది మనం చూసుకున్నాం, దేవునికి ఇష్టంగా బతుకు. నీ ఇష్టం అనొద్దు. నీ ఇష్టం అంటే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. చూడు ఆకాను చూపిస్తున్నాడు. నీ ఇష్టం అంటే నీ వ్యక్తిగత బ్రతుకునే పాడు చేసుకుంటావు. సాంసోను చూపిస్తున్నాడు. ఆయనకి ఇష్టంగా బతుకుదాం. 2 మాటలు చదివేస్తాం. 1 తిమోతి 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం ముగిస్తాం ఈ మాట చదువుకొని. ఎలా మనం దేవుని కొరకు భయపడదాం అనేది చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు. ఆ, ఆ, ఆ. అపోస్తులైన పౌలు విశ్వాసమును బట్టి ఏమంట తిమోతిని ఏమంటున్నాడు? నా నిజమైన కుమారుడు తిమోతి. చాలు చూసినాడమ్మా, తిమోతిని ఏమంటున్నాడు? ఇక్కడ కూడా మనం ఏం చూసుకున్నాం? అవి నిజమైన సింహం కాదు, నిజమైన ఎలుగుబట్టి కాదు, నటించే సింహం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా నిజమైన కుమారుడు, దేవునికి బిడ్డలం నిజమైన కుమారులుగా మనం జీవిస్తాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని చిత్తం వలన ఏమంటున్నాడు? తిమోతిని ఏమంటున్నాడు? రెండోసారి ప్రియ కుమారుడైన తిమోతి. దేవునికి ప్రియమైన వాళ్ళరా, నిజ కుమారులుగా బతుకుతాం, ప్రియ కుమారులుగా బతుకుతాం. అలాంటి తీర్మానంతో ఇక్కడ వెళదాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ యొక్క ఉదయకాలం మీటింగ్ ఇదే. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ ముందరా యెహోవా. ఇప్పుడు వాక్యం దీవించును కాక. అందరూ కూడా తలలోంచి కళ్ళు